మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ బెస్లీ మండిపడ్డారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎంబీ భవన్లో యువజన సమ్మేళనం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 16, 17 తేదీల్లో యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమం నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖలోని ఖాళీలను కేంద్రం ప్రభుత్వం భర్తీ చేయట్లేదని, రాజీవ్ యువ వికాసం కింద నిధులు కేటాయించడం లేదన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని జాన్ బెస్లీ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఆ రకంగా ప్రభుత్వం నుంచి గదిలి ఇచ్చినటువంటి దాంట్లో నిరుద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. అలాగే కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేము అధికారంలోకి వస్తే ఒక సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ చేయడానికి కేవలం 17,000 మాత్రమే. రాజీవ్ యువ వికాస్ అనేటటువంటి ఒకటి ఏర్పాటు చేశారు. దానికి ఒక 5-6 వేల కోట్లు కూడా కేటాయిస్తున్నట్టు ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాటి ఊసేది బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయించడం. దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలో కూడా యువతకు సంబంధించినటువంటి హామీలు ఏవి అమలు జరగకపోవడం వల్ల